హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ 'వరాలైన శాపాలు'. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథల్లోని ఓ కథ. ఒక గ్రామంలో నారాయణ అనే పేద రైతు ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడే కానీ అతనికంటూ సొంతంగా కుంటెడు పొలం కూడా లేదు. అందువల్ల ఇతరుల పొలాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి జీవించేవాడు. అతనికి 2 తీరని కోరికలుండేవి. ఒకటి దేశాటన చెయ్యటం, రెండోది రుచికరమైన రాజభోజనం తినాలని. అయితే అవి అతని వంటి పేద రైతుకు తీరే కోరికలు కావు. కనీసం రాజధానిలో జరిగే వసంతోత్సవాలైనా చూడాలని నారాయణ ఒక సంవత్సరం తన స్నేహితుడైన మాధవుడితో కలిసి రాజధానికి బయలుదేరాడు. వాళ్ళు పగలల్లా ప్రయాణం చేసి చీకటి పడే వేళకు అడవి మధ్యలో చిక్కుకుపోయారు. ఆ రాత్రి తలదాచుకోవడానికి ఒక గుడి కనిపించింది. నారాయణ ఉత్సాహంతో ఆ రాత్రి ఆ గుడిలో గడుపుదామన్నాడు. మాధవుడు తల అడ్డంగా ఊపుతూ, ఇది చండముఖి అనే దేవత గుడి. ఆ దేవత మహాముక్కోపి. ఆమె పగలల్లా ఎక్కడెక్కడో సంచారం చేసి జాము పొద్దెక్కేసరికి గుడికి తిరిగి వస్తుంది. ఆ సమయానికి గుడిలో ఎవడైనా కనిపిస్తే కోపంతో వాణ్ణి శపిస్తుంది. అందుచేత రాత్రివేళ ఎవరూ ఈ గుడిలోకి అడుగు పెట్టరు అన్నాడు. దేవత ఆగ్రహిస్తే ఆగ్రహించని, నేనింక ఒక్క అడుగైనా ముందుకు వెయ్యలేను అంటూ నారాయణ ఆవులించి గుడిలోకి వెళ్ళాడు. మాధవుడు మరేం మాట్లాడకుండా ముందుకు సాగిపోయాడు. గుడిలో నడుం వాల్చిన మరుక్షణమే నారాయణకు నిద్ర పట్టేసింది. కొంత రాత్రి గడిచినాక ఎవరో కొరడాతో కొట్టినట్టు తోచి నారాయణ ఉలిక్కిపడి నిద్ర మేలుకున్నాడు. ఎదురుగా ఒక దేవత ఎర్రటి కళ్ళతో చేతిలో కొరడా పట్టుకుని నిలబడి ఉంది. ఎవడ్రా నువ్వు? నా అనుమతి లేకుండా నా గుడిలో పడుకోవటానికి నీకెంత ధైర్యం? అన్నది పట్టరాని కోపంతో. నారాయణ ఆమెకు చేతులెత్తి భక్తితో నమస్కరించి, తల్లీ, నేనొక పేద రైతును. వసంతోత్సవాలు చూడటానికి రాజధానికి పోతూ అలసిపోయి చీకటి పడేసరికి ఇక్కడ విశ్రమించాను. నా వల్ల తప్పు జరిగితే క్షమించు అన్నాడు. నిన్ను క్షమించానంటే ఆ సంగతి తెలిసి జనం ఈ గుడిని చిటికెలో సత్రంగా మార్చేస్తారు. ఆ తర్వాత నాకు శాంతి అన్నది కరువైపోతుంది. నిన్ను శపించి తీరాలి. అప్పుడే మానవులకు నేనంటే భయభక్తులు ఉంటాయి. నువ్వు రైతునంటున్నావు గనక ఒక్క సంవత్సరం పాటు నీ చేతి నీరు తగిలిన ప్రతి మొక్క చచ్చిపోవాలి. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధి కలిగి ఉండు అని దేవత మాయమైపోయింది. వ్యవసాయం చేసుకుని బ్రతికే తనబోటివాడు సంవత్సరం పాటు వ్యవసాయం చెయ్యకుండా ఎలా బతకాలా అని విచారిస్తూ నారాయణ రాజధాని చేరాడు. ఆ ఏడు వసంతోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. నారాయణ వాటిని తనివితీరా చూసి ఆనందించాడు. దేశం అన్ని మూలల నుంచి ఉత్సవాలకు వచ్చిన వ్యవసాయదారులు రాజుగారితో తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. అందరికీ దాపురించిన సమస్య ఒక చిత్రమైన కలుపు మొక్క. దాన్ని ఎన్నిసార్లు పీకినా నిర్మూలనం కాక పైరులన్నింటినీ పాడు చేస్తున్నది. ఈ సంగతి విని నారాయణ రాజుగారికి నమస్కరించి, నాకు అవకాశం ఇస్తే ఒక్క ఏడాదిలో ఈ కలుపు మొక్కలను నామరూపాలు లేకుండా సమూలంగా నిర్మూలించగలను అన్నాడు. రాజు మొదట అతడికేసి అనుమానంగా చూశాడు. అయితే ఆ తర్వాత అతని శక్తిని పరీక్షించి అతనికి అలాంటి శక్తి ఉన్నట్టు రూఢీ చేసుకుని అతనికి కావలసిన పరివారాన్ని ఇచ్చి అతను కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు. నారాయణ తన పరివారంతో అన్ని గ్రామాలకు వెళ్ళి పైరు నాటే ముందుగా పొలాలన్నింటికీ తన చేతి మీదుగా నీరు పెట్టాడు. దాంతో చేలో ఉన్న కలుపు మొక్కలన్నీ పూర్తిగా నశించిపోయాయి.
ఈ విధంగా దేశాటన చేయాలి, రాజభోజనం తినాలి అన్న నారాయణ కోరికలు నెరవేరాయి. అతను ఒక్క ఏడాదిలో దేశమంతా పర్యటించి గొప్ప సత్కారాలు పొందాడు. రాజుగారు అతనికి 100 ఎకరాల భూమి ఈనాముగా ఇచ్చాడు. మరుసటి సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు రాజధానికి పోతూ చండముఖి ఆలయం దగ్గరికి వచ్చేసరికి చీకటి పడటం చేత ఆ ఆలయంలోనే విశ్రమించాడు. ఆ రాత్రివేళ దేవత ప్రత్యక్షమైంది. నారాయణ ఆమెకు నమస్కరించి, తల్లి, నీ శాపం వల్ల ఎంతో లోకోపకారం జరగటమే కాక నా కోరికలన్నీ తీరాయి. దేశాటన చేసి రాజభోజనం తిన్నాను అన్నాడు. చండముఖి కళ్ళ నిప్పులు రాల్చుతూ, మూర్ఖుడా, మళ్ళీ నన్ను కవ్వించడానికి వచ్చావా? ఈ సంవత్సరం నువ్వు నడిచిన మేర నిలువులోతు గొయ్యి పడుతుంది. నీకు ఎవరైనా పెడితే తప్ప తిండి ఉండదు. ఇదే నా శాపం అని అంతర్ధానమైంది. తాను కదలటానికి లేదని గ్రహించి నారాయణ తెల్లవారిన దాకా ఆ గుడిలోనే కూర్చుని ఒక ఉపాయం ఆలోచించాడు. తెల్లవారగానే ఆ దారిన పోయే మనిషితో రాజుగారికి కబురు చేసి ఒక పల్లకీ తెప్పించుకుని అందులో వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని తన శాపం గురించి వివరంగా చెప్పి దానివల్ల లాభం పొందే ఒక పథకాన్ని రాజుగారికి సూచించాడు. అదేమంటే, రాజ్యంలో తవ్వవలసిన పంట కాలవలన్నీ ముగ్గులతో గుర్తు పెడితే నారాయణ వాటి వెంట నడుచుకుంటూ పోతాడు. అతని వెనుకనే నిలువులోతు కాలవలు వాటంతటా అవే ఏర్పడతాయి. ఈ పథకం అమలు జరిగింది. నారాయణ కాలువల కోసం నడవనప్పుడు పల్లకీలో ప్రయాణం చేసేవాడు. అతను ఎక్కడ ఉన్నా రాజభోజనం బంగారు పాత్రలలో అతను ఉన్న చోటికి వచ్చింది. ఈ విధంగా నారాయణకు దేవత ఇచ్చిన రెండో శాపం వల్ల మరింత మేలు జరిగింది. ప్రయాస లేకుండా అతి స్వల్ప ఖర్చుతో దేశమంతటా పంట కాలువలు ఏర్పడి ఎంతో కొత్త భూమి సాగులోకి వచ్చింది. మూడో సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు బయలుదేరి వెళుతూ మళ్ళీ చండముఖి ఆలయంలోనే చీకటి పడే వేళకు చేరాడు. ఒక జాము పొద్దెక్కేసరికి దేవత వచ్చింది. నారాయణ చేతులు జోడించి ఆమెతో, తల్లి, నీ శాపాలు అమోఘం. నీ శాపం వల్ల మరొకసారి నాకు దేశాటన, రాజభోజనము, లోకోపకారం చేసిన పుణ్యము లభించాయి. నువ్వు దయవుంచి ఇక మీదటనైనా శాపాలియ్యటం మానితే ఇటుగా వెళుతూ రాత్రివేళ ఈ అడవిలో చిక్కుకుపోయిన మనుషులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. నీకు నిత్యము పూజలు జరిగేటట్టు ఏర్పాటు చేస్తాను అన్నాడు. చండముఖి పట్టరాని కోపంతో, మూర్ఖుడా, ఇప్పటికి 2 సార్లు నా ఆజ్ఞ ధిక్కరించి నా గుడిలో ప్రవేశించావు. నా శాపాలను అవహేళన చేశావు. ఈసారి నీ దేశాటన, లోకోపకారము ఎలా సాగుతాయో నేను చూస్తాను. నీ దృష్టిలో పడిన ఏ వస్తువైనా మరుక్షణమే భగ్గున మండి మసి అయిపోతుంది. నువ్వు బ్రతికున్నన్నాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకుని గుడ్డివాడిలా జీవించవలసిందే అని శపించింది. నారాయణ చప్పున పైపంచ తీసి కళ్ళకు అడ్డంగా తలపాగా చుట్టుకుని ఆ రాత్రంతా ఆలోచించి తెల్లవారినాక తడుముకుంటూ గుడి బయటికి వచ్చి తలపాగా విప్పి ఒకసారి గుడికేసి చూశాడు. మరుక్షణమే గుడి భగ్గున మండి బూడిద కుప్ప అయిపోయింది. దానితోనే నారాయణ శాపం కూడా పోయింది. ఆ తర్వాత నారాయణ అక్కడ ఒక సత్రం కట్టించాడు. అది ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది. ఇదండి వరాలైన శాపాలు అనే 25 ఏళ్ల నాటి చందమామ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చెయ్యండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.